కడు పేదరికం నుంచి వచ్చి ప్రస్తుతం 5 దేశాల్లో 11 కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్గా ఉండి రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలి అనే దృక్పథంతో ఉండి అసెంబ్లీకి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నుంచున్న పల్లె యేసురత్నం గారితో మనం ఉన్నాం. ప్రస్తుతం ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి యేసురత్నం గారు, మీరు అసలు ఏ ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నారు? మొదటిగా మీడియా సహోదరులకి, మీకు ప్రత్యేకమైన మీ ఛానల్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి. నేను నిజానికి ఈ రాజకీయంలోకి కానీ ఈ రాజకీయ వ్యవస్థకు కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను మీరే చెప్పారు, ఒక నిరుపేద కుటుంబంలో జన్మించానని. ఆకివీడు మాదివేడలో నేను ఒక లేనటి పేదరికంలో పుట్టి పేదరికంలో పెరిగాను. అటువంటి పరిస్థితుల్లో నేను పెరిగి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించి నేను చేసిన పనులు కానీ నేను కష్టపడిన విధానాలు కానీ నాకు సంతోషాన్ని ఒక పక్కన బాధని కూడా నింపుతూ ఉండేవి. ఎందుకంటే 16 సంవత్సరాల వయసులో నా తండ్రి గారు చనిపోయినప్పుడు, మా గ్రాండ్ మదర్ చనిపోయినప్పుడు నా బ్రతుకు రోడ్ల మీదకి బస్ స్టాండ్లలో పడుకుని చేపల ప్యాకింగ్కి వెళ్తూ, వ్యవసాయ పనులకు వెళ్తూ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఐరన్ పనులకు వెళ్తూ, ఏ పనులు లేనప్పుడు చాలల్లో బోధుల్లోకి వెళ్ళి నత్తలేరుకుని ఆ కళ్ళు అమ్ముకుని బ్రతికిన వ్యక్తిని. ఇది నా యొక్క జీవితం. తర్వాత అందరిలాగానే ఈస్ట్ టు వెస్ట్ అంటే జీసీసీ కంట్రీలకు వెళ్ళాలని ఆశతో ఉంటారు తక్కువ చదువుకున్నవారు. నేను కూడా ఉన్నతమైన చదువులు చదువుకోలేదు. నాకున్న పేదరికాన్ని బట్టి కానీ నాకు ఎవరు తోడు లేకపోవటం వల్ల మరి 6వ తరగతి వరకు చదువుకుని 1998లోనే 650 రూపాయలు పెట్టి పాస్పోర్ట్ చేయించుకుని గల్ఫ్ దేశానికి వెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. నా ప్రయత్నాలు ఏమాత్రం కూడా ఫలించలేదు. కానీ దేవుని యొక్క కృపను పెట్టి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని స్వకీయ రక్షకుడిగా అంగీకరించడానికి దేవుడు కృప చూపాడు. తర్వాత 2003లో నేను కువైట్ దేశానికి వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. అనేక మంది 2,000 3,000 రూపాయల కాడికి ఇచ్చి నాకు సహాయం చేసి నన్ను పంపించారు. నేను వెళ్ళిన తర్వాత అల్హనా జనరల్ ట్రేడింగ్ కాంట్రాక్టింగ్ కంపెనీలో ఒక అటెండర్గా జాయిన్ అయ్యాను. అదే కంపెనీలో దేవుడు నన్ను ఆ కంపెనీకి మరి ఆ యొక్క సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పరిష్కరించడానికి మా యొక్క ఎండి అయిన ఆలీ దర్విష్ అల్ లరాది, ద జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ రిటైర్మెంట్, ఒక ఉన్నతమైన వ్యక్తి, ఆయన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పుడు నా ఎంక చూసి నవ్వాడు. ఏంటంటే, ఒక తక్కువ చదువుకున్న వ్యక్తి ఒక అటెండరు, నువ్వెలా ఇది సాల్వ్ చేయగలదువని. కానీ నాకు ఒక నమ్మకం, ఎందుకంటే ప్రజలతో కానీ మరి పనివారితో కానీ ఎంప్లాయ్మెంట్తో ఎక్కువగా నేను క్లోజ్నెస్గా ఉంటూ ఉన్న పరిస్థితిని బట్టి నేను వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు నా యజమానుడు నన్ను బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా అపాయింట్ చేసుకున్నారు. తర్వాత 3 కంపెనీలని 5 కంపెనీలుగా ఎస్టాబ్లిష్మెంట్ చేసినప్పుడు నాకు జనరల్ మేనేజర్గా అపాయింట్ చేసుకున్నారు. తర్వాత 5 కంపెనీలని 11 కంపెనీస్గా ఎస్టాబ్లిష్మెంట్ చేసి నా యజమానుడి యొక్క సహకారంతో, అక్కడ ఉన్న గవర్నమెంట్ సహకారంతో 11 కంపెనీలు మరి ముందుకు వెళ్తున్నప్పుడు నన్ను బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గాను, అదే రీతిగా ఆ కంపెనీల్లో కొన్ని కంపెనీల్లో నన్ను బిజినెస్ పార్ట్నర్గా కూడా నా యజమానుడు ప్రేమించి నాకు ఇచ్చిన ఆ అవకాశాన్ని మరి పెట్టి నేను ప్రత్యేకంగా ఈ విధంగా నేను ఎదగటం జరిగిందండి. ఇంత సంపాదించిన మీరు ఇంత సింపుల్గా ఎందుకుంటున్నారు? అలాగే మీ మీద ఒక ప్రచారం ఉంది, ఇంత సంపాదించి నేను ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నానంటే అక్కడి నుంచి వచ్చిన డబ్బుని ఇక్కడ దాచుకోవడానికి చేస్తున్నాడా అని చెప్పి ఒక ప్రచారం కూడా ఉంది. మంచి క్వశ్చన్ అండి. జీసీసీ కంట్రీలో ఉన్న డబ్బుని తీసుకొచ్చి ఇండియా దేశంలో ట్యాక్స్తో, ఇక్కడ ట్యాక్స్లు జీసీసీ కంట్రీకి ఇక్కడ ఇండియా కంట్రీలో ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ కొట్టుకు చచ్చిపోతున్నారు. ఇక్కడ డబ్బునే తీసుకొచ్చి అక్కడ దాచుకుంటుంటే అక్కడ డబ్బు తెచ్చి ఇక్కడ దాచుకోవటం ఏంటండి? నేను ఇక్కడ దాచుకోవాలనే ఉద్దేశం కాదు. నేను నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను కనుక ఇక్కడ ఉండి నియోజకవర్గాన్ని బాగా నేను పరిశీలన చేశాను. 4 మండలాలను కూడా నేను ఒక పక్కన బిజినెస్ మ్యాన్గాను, రెండోది నేను ఒక ఎవెంజలిస్ట్గా గాస్పుల్ వర్క్ చేస్తూ ఉంటాను. ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాక్షిగా ఉంటూ ఉంటాను. అటువంటి పరిస్థితుల్లో నేను ఈ నియోజకవర్గానికి ఏదైనా చేయాలి. నేను పుట్టిన ప్రాంతం, నేను పెరిగిన ప్రాంతం, నా స్నేహితులు, అనేక మంది తెలిసిన వారు,
అనేకమైన ప్రాంతాలు నేను చూసినప్పుడు ఈ ప్రాంతాల్లో నేను పుట్టాను కాబట్టి 2 రాష్ట్రాల్లో చేయటమో ఎక్కడెక్కడో చేయటం కాదు, నా నియోజకవర్గంలో నేనేం చేయగలుగుతానో నా జీవిత కాలంలో ముందుగానే నా వయసు ఉండగానే ఏదో ఒకటి చేయాలని నేను పరిశీలన చేసినప్పుడు ఈ యొక్క నియోజకవర్గంలో ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ వారి పదవుల కోసం వారి యొక్క సొంత నిధుల కోసము సొంత ఆలోచనల కోసమే ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. కానీ పేదవాడి పక్షాన్ని పోరాడాలని, పేదవాడికి సేవ చేయాలని ఒక ఆలోచన మాత్రం వాళ్ళలో నాకు కనపడలేదు. ఎందుకంటే ఈ రోజుని 40 సంవత్సరాల అనుభవాన్ని మాత్రమే నేను మాట్లాడదలుచుకున్నాను. 40 సంవత్సరాలలో నేను చూసిన నియోజకవర్గం ఎలా ఉందో ఈరోజు కూడా వెనుకబడిన కులాలు, మతాలకి అతీతముగాను కులాలకి అతీతముగా అనేకమైన పేటలు కానీ అనేకమైన గ్రామాలు కానీ అనేక మంది పేదవారికి కానీ ఏమాత్రము కూడా అభివృద్ధి కనపడలేదు. అందును పెట్టి ఈ పరిస్థితులను బట్టే నేను ముందుకు రావాల్సి వచ్చింది. కానీ రాజకీయంతో నాకు ఏదో సంబంధాలు ఏర్పరచుకోవాలనుకుంటే నేను ఏదో ఒక పార్టీ ద్వారా వద్దును. నేను ఒక విషయం చెప్పండి, మీకు మేము ఇక్కడ గమనించింది ఏంటంటే మీకు అనేక పార్టీల నుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్నాయని చెప్పేసి మాకు అందిన సమాచారం. వాళ్ళు ఎలాగా మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు? వీళ్ళ ప్రలోభాలకి లొంగరా? అనేకమైన పార్టీల నుంచి నా మీదకి ఒత్తిళ్ళు వస్తున్నాయన్న మాట కొంతవరకు నిజమే. ఎందుకంటే ఆ విషయాన్ని కొట్టుపారేయటానికి లేదు. కానీ ఆకివీడులో నాకు జనరల్ ఓటు ఉంటే ఆ ఓటుని క్యాన్సిల్ చేసి మరి 6A ఎన్ఆర్ఏ ఓటుని అప్లై చేసుకోమని చెప్పారు. నాకు నిజానికి ఇవన్నీ నాకు తెలియదు. అప్పుడు నేను సర్లే అని నాకున్న జనరల్ ఓటుని క్యాన్సిల్ చేసుకుని 6A ఎన్ఆర్ఏ ఓటుకి నేను అప్లై చేసినప్పుడు ఆ ఓటు రాకోకుండా ఆపేశారు. ఆపేసింది ఎవరు అంటే అందులో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఒక ప్రముఖ వ్యక్తి అక్కడ కంప్లైంట్ చేశాడని ఎంఆర్ఓ గారి దగ్గర ఆధారాన్ని కూడా మాకు చూపించారు. ఆ యొక్క వ్యక్తి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ ఏదేమైనా ఆ ఓటును ఆపారు. అంటే ఓటును ఆపటమే కాకుండా రెండవదిగా నేను నామినేషన్ ఎలా వేస్తాను అని వాళ్ళు ఎదురు చూశారు. కానీ పాలకుల్లో మా అత్తగారి ఇంటికాడ నాకు ఒక జనరల్ ఓటు ఉండటం అది ఒక ఆశ్చర్యం. మాకు ఎప్పుడో చేయించారు. ఆ ఓటు ద్వారా నేను నామినేషన్ వేయటం జరిగింది. నామినేషన్ వేసినప్పుడు కూడా నాకు ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు తీసుకొచ్చారు. అయినా నేను లొంగలేదు. ఎందుకంటే నేను ప్రజల వైపు చూస్తున్నాను కానీ నన్ను బాధ పెట్టేవారి వైపు, నన్ను అవమానించే వైపు నేను చూడలేదు. నా గురి అంతా కూడా నేను నాకిలాగే జీవిస్తున్న వారికి నేను ఎలా సహాయపడగలుగును, వాళ్ళ దగ్గరికి నేను ఎలా వెళ్ళగలుగును అనే తలంపుతోనే నేను ప్రయాణం చేశాను తప్ప వీటేటికి నేను లొంగలేదు. నామినేషన్లో కూడా పిటిషన్ పంపించారు. ఏంటంటే ఈయనకి అర్హుడు కాదు, ఈయన నామినేషన్కి అర్హుడు కాదు, ఈయన నామినేషన్ ఎలా మీరు ఓకే చేస్తారు, క్యాన్సిల్ చేయండి అని కంప్లైంట్ చేసినప్పుడు అధికారులు అక్కడున్న ఎలక్షన్ కమిటీ అంతా కూడా ప్రతి డాక్యుమెంట్స్ని చెక్ చేసినప్పుడు 100% పర్ఫెక్ట్గా ఉంది, ఇది ఈ కంప్లైంట్ని తీసుకోవటం జరగదని అధికారులు కూడా ఎంతో నిజాయితీగా వారు పనిచేసి ఇండిపెండెంట్గా పోటీ చేసిన నా మీద వారు చూపిన మంచి విధానాన్ని బట్టి వారికి కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఒక పక్క మొన్నటిదాకా అధికారంలో ఉన్న తెలుగుదేశం, మరో పక్క డబ్బు ప్రవాహంతో పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ, మధ్యలో మీరు ఒక పక్కన జనసేన, ఎలా తట్టుకుంటారు ఈ పార్టీలన్నింటినీ? నిజానికి చాలామంది కూడా అదే ప్రశ్న అడిగి జనసేనలో కూడా మీకు సీట్ ఇప్పిస్తాం, మీరు రండి అని పిలిచారు. మీరు వస్తే మనం కలిసి తప్పకుండా మంచి కార్యాలు చేయొచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ వారికి ఉన్న ఎజెండా ఏదైతే ఉందో అదే దుర్పయంతో, అదే ఆలోచనతో మీరు కూడా వెళ్తున్నారు. మీరు మనము కలిస్తే బాగుంటుందని చెప్పినప్పుడు నేను ఏ పార్టీకి కూడా మగ్గు చూపలేదు. ఎందుకంటే నా సొంత ఎజెండాతో నేను ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతానన్నది నాకు నమ్మకం ఉంది. ప్రజలు నన్ను ఆదరిస్తారని నాకు నమ్మకం ఉంది. అందుకని నేను ఏ పార్టీకి కూడా లోబడుకోకుండా నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. తెలుగుదేశం వైఎస్ఆర్సీపీతో పోల్చుకుంటే జనసేన మేనిఫెస్టో చాలా బాగుందని చెప్పి ప్రజలు అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? నిజానికి చెప్పాలంటే మిగతా 2 పార్టీలతో పోల్చుకుంటే జనసేన యొక్క మేనిఫెస్టో ఏంటంటే అది బలహీన వర్గాల నుంచి
దళితుల పట్ల, పేదవారి పట్ల గురిపెట్టిందే తప్ప అన్ని వర్గాల పట్ల అన్నది కాదు. అందుని పెట్టి ఏంటంటే ఇప్పుడు కూడా మన నియోజకవర్గంలో వెనకబడిన వారికి సహాయం కావాలి కానీ కష్టపడి ఏదో రకంగా ఒక స్థితికి వచ్చేసిన వారు ఎప్పుడు సహాయాన్ని కోరుకోరు. ఈ రెండు పార్టీలు మేనిఫెస్టో కన్నా అది బెటరే కదా. ఈ రెండు మేనిఫెస్టో అంటే ఇప్పుడు వైఎస్ఆర్ ఉందంటే 9 రకాల నవరత్నాలను ఉన్నది, అలాగే తెలుగుదేశం ఉందంటే వేరేది ఉంది, అలాగే జనసేన కూడా ఉంది. కానీ ఇది ఏదైనా ప్రభుత్వం డబ్బుతో చేసేదే కానీ సొంత డబ్బుతో చేసేవాళ్ళు లేరు కదా. ముఖ్యంగా మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే కనుక ఈ ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు అడిగిన ప్రశ్న చాలా సంతోషం అండి. నేను ఈ ప్రజలకు ఏం చేయాలనుకున్నది నా సొంత ఎజెండాని ఆల్రెడీ వారి దగ్గరికి పంపాను. మరి నా సొంతంగా కొంత చేయగలుగుతాను. అదే రీతిగా ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే కనుక అధికారంతో, ఆ అధికారం ద్వారా ఏవైతే మౌలిక సౌకర్యాల విషయాల్లో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, మెడికల్ విషయంలో కానీ, మరి ముఖ్యంగా యువకులకు ఉద్యోగాల విషయాల్లో నేను నాకున్న 11 కంపెనీల్లో 1500 ఉద్యోగాలు తీసుకొచ్చానండి. మా యజమానుడు ఆలీ దర్విష్ గారు ఆయన రాసి అగ్రిమెంట్ చేసి ఆయన కూడా స్వయంగా వీడియోలో మాట్లాడారు. వీడియో ద్వారా మాట్లాడి నాకు ఒక క్లిప్ ఇవ్వటం జరిగింది. అక్కడ అనేక మంది యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలని, అదే రీతిగా ఈ యొక్క నియోజకవర్గంలో ఈ మండలాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు పెట్టి అవి ప్రజలకి హానికరం లేని వాటివి పెట్టి యువకులకు ఉద్యోగ సౌకర్యాన్ని కలిగిస్తే గనక ఒక కుటుంబంలో ఒక చెల్లో, ఒక అక్కో, ఒక అన్నో, ఒక తమ్ముడో పనిచేస్తే ఆ కుటుంబాలు ఆటోమేటిక్గా అవే అభివృద్ధి పొందుతాయని నేను ఆలోచన చేశాను. ఎందుకంటే నేను ఒక్కడిని కష్టపడ్డాను, ఈరోజు అనేక మందికి సహాయం చేయగలుగుతున్నాను. అలాగే ఒక వ్యక్తి ఒక కుటుంబంలో అభివృద్ధి పొందాడంటే తన ద్వారా 10 కుటుంబాలు ముందుకు వెళ్తుందని ధీమా మీద నేను మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు పెట్టాలని, అలాగే 10th క్లాస్ లోపల చదువుకున్న వారు, చిన్న చదువులు చదివిన వారికి డ్రైవింగ్ స్కూల్స్ అని, అదే రీతిగా మరి అరబిక్ దేశాలు జీసీసీ కంట్రీలు వెళ్తే అరబిక్ ట్రైనింగ్స్ అని, ప్లంబింగ్ ట్రైనింగ్స్ అని, ఎలక్ట్రికల్ ట్రైనింగ్స్ అని, అలాగే చిన్న చిన్న కోర్సు ఒక 3 month 6 month కోర్స్ చేస్తే నేను కూడా నాకు ఒక పనొచ్చు, నేను బ్రతకగలుగును అని ఒక ధీమాన్ని చూపించగలుగుతారని వాటిని ముందుకు తీసుకెళ్తున్నాం. అంతేకాదు చర్చెస్ కట్టుకున్నా, గోపురాలు కట్టుకున్నా, అలాగే మసీదులు కట్టుకున్నా ఆర్థికమైన సహాయం అందించాలని. ఎందుకంటే వారు భగవంతుడికి కట్టాలనుకునేది, ప్రభువుకి కట్టాలనుకునేది, అల్లాకి కట్టాలనుకుంటున్నారు కానీ వారు సొంతంగా ఏదో అడుగట్లేదు. దాని నిమిత్తం కూడా నాకున్న సొంత సంపాదనలో పల్లె మరియమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 2007 నుంచే ఇవి సహకరిస్తూ వస్తున్నాను. ఇంకా ఎక్కువగా 2 రాష్ట్రాల్లో కాకుండా నా నియోజకవర్గంలో పరిమితం చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అంతేకాదు మరి పూజారులకి, ముల్లాలకి, పాస్టర్స్కి ప్రతి నెల కనీసం ఒక 2000 రూపాయలు సహకారం అందించాలని. ఎందుకంటే ప్రజలకి దేవునికి మధ్యవర్తులుగా, మత గురువులుగా ఉండి మన క్షేమం కొరకు, మన దేశ క్షేమం కొరకు, మన కుటుంబాల యొక్క క్షేమం కొరకు దేవుని దగ్గర, భగవంతుని దగ్గర, అల్లా దగ్గర మరి ప్రార్థిస్తున్న ఈ గురువుల యొక్క కుటుంబాలు కూడా బాగోవాలని ఆ విధంగా నేను చేయడానికి ముందుకు వెళ్తున్నాను. అదే మేనిఫెస్టోలో మీరు చూస్తే అంతేకాకుండా ఇంకా 7 ఆశయాలతో నేను ముందుకు వచ్చాను. అందులో 4 ఆశయాలు మాత్రం నేను ఎమ్మెల్యేగా గెలిచినా గెలవకపోయినా నేను చేయగలుగుతాను. కనుమ 3 మాత్రం నాకు ప్రభుత్వం యొక్క అధికారం లేకపోతే నేను చేయలేను. కనుక గెలుస్తూనే నాకు నమ్మకం ఉంది. ప్రజలు నన్ను ఆదరించారు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దీనస్థితి నుంచి ఇంత ఎత్తికి లేపిన దేవుడు ఒక మంచి ఉద్దేశం, ఒక మంచి లక్షణం గనక ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తే తప్పక ప్రజల యొక్క ఆశీర్వాదాలు, ఈ ఉండి నియోజకవర్గంలో ఉన్న ఓటర్ల యొక్క బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్సింగ్స్తో నేను విజయంతో ముందుకు వెళ్తానని నేను ధీమాని వ్యక్తపరుస్తూ ఉన్నాను. కడు పేదరికం నుంచి వచ్చిన నాకు ఇప్పుడు చాలా సంపాదించున్నాను. డబ్బు మీద ఆశ లేదు, రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించాలన్న అవసరం లేదు, నాకు కేవలం సేవ చేయడానికి మాత్రమే వస్తుందని చెప్తున్నారు పల్లె యేసత్వం. అలాగే నన్ను ప్రజలు ఆదరించి గెలిపిస్తే కనుక ఉండి నియోజకవర్గంలో ఉన్న మౌలిక సదుపాయాల నుంచి విద్య, వైద్య, ఆరోగ్యం మొత్తం అన్ని నా ద్వారా నేను చేస్తానని చెప్పి, అలాగే
నాకున్న కంపెనీల ద్వారా ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తానని చెప్తున్నారు యేసురత్నం. అలాగే వైకాపా పార్టీ నుంచి చాలా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నానని చెప్పి కనీసం నామినేషన్ సమయం నుంచి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ వస్తున్నారని చెప్తున్నారు పల్లె యేసురత్నం. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో చౌదరి, ప్రైమ్ న్యూస్, ఉండి న్యూస్.